బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తర్వాత చేసిన 2 సినిమాలు ప్రేక్షకులను అంతంత మాత్రంగానే మెప్పించాయి. సాహో సినిమాకి నెగటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మంచి హిట్ అయింది. కానీ ఈ మధ్యనే ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తన తదుపరి సినిమాల విషయంలో ప్రభాస్ జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా సలార్ కి సంబంధించి కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మాట్లాడుతూ సినిమా తన అభిమానుల అంచనాలకు చేరేలా ఉండాలని చెప్పారట. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మోకాలు దెబ్బ మరియు నడుము సర్జరీని దృష్టిలో ఉంచుకొని ప్రశాంత్ ప్రభాస్ కోసం తన స్టైల్లో ఎలివేషన్లు ఎక్కువ, యాక్షన్ తక్కువ ఉండే ఫైట్ సన్నివేశాలను ప్లాన్ చేశారట. KGF 2తో తన ఎలివేషన్ తో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ ప్రభాస్ విషయంలో కూడా అదే చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ ఓంరావు దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ K మరియు సందీప్ వంగారెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.